రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న 7 మూవీస్ గురించైతే డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నంబర్ 1 ది గోట్ లైఫ్ బేస్డ్ ఆన్ ట్రూత్ స్టోరీ. రీసెంట్ డేస్‌లో మన తెలుగు పర్సన్ దుబాయ్‌లో తన ఏజెంట్ చేతిలో మోసపోయాను అని చెప్పేసి రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయితే ఈ మూవీ కూడా అదే ట్రూత్ స్టోరీ మీద బేస్ చేసుకొని ఉంటుంది. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో నజీబ్ తన ఊర్లో ఒక చిన్న పని చేసుకుంటూ తన లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో తన ఫ్యామిలీ పరిస్థితి బాగోక సౌదీ వెళ్లి డబ్బులు సంపాదించాలనుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్‌లో సౌదీ వెళ్ళాక తన ఏజెంట్ చేతిలో మోసపోతారు. అయితే మోసపోయాక తను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు, అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు అన్నదే స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి ప్రీ క్లైమాక్స్ వరకు చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. అయితే ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేకపోయినప్పటికీ మూవీ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. హీరో నజీబ్ సౌదీ వెళ్ళాక అక్కడ తన ఏజెంట్ చేతిలో మోసపోయాక తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అన్న సీన్స్ ని చాలా రియలిస్టిక్ గా అయితే చూపిస్తారు. అయితే మూవీలో ఒకే ఒక పాయింట్ మనల్ని కట్టిపడేస్తుంది. తను ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు, ఎలా తప్పించుకుంటాడు అన్న పాయింట్ నే మనల్ని కట్టిపడేస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 ప్రాజెక్ట్ జెడ్. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. నా వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఇదొక బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో కుమార్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్న టైంలో ఒక దొంగను పట్టుకోవడానికి వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేస్తున్నట్టు చూసి తనను కూడా చేస్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో హత్య చేసిన పర్సన్ చనిపోగా మన హీరో కుమార్ మెంటల్లీ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల 6 months సస్పెండ్ అవుతాడు. అయినప్పటికీ సిటీలో అదే ప్యాటర్న్ లో వరుసగా హత్యలు జరుగుతాయి. అయితే ఫైనల్ గా ఈ హత్యలు చేస్తుంది ఎవరు, ఈ హత్యలు చేయడానికి గల రీజన్ ఏంటి, మళ్ళీ ఇన్స్పెక్టర్ కుమార్ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో ఇక క్లైమాక్స్ వరకు నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని అయితే పెంచుకుంటూ వెళ్తుంది. అండ్ మూవీ మధ్యలో వచ్చే ట్విస్ట్స్ అయితే అసలే ఎక్స్పెక్ట్ చేయలేం. నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని పెంచేలా చేస్తుంది. అయితే మూవీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే ఉండదు. అయితే ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. చూడాలి మరి. అయితే మీరు ఈ మూవీని ఎంతవరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 బైరీ పార్ట్ 1. నా వరకు ఇదొక బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో రాజలింగం చిన్నప్పటి నుండి పావురాల పందెంపై బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఇది తన ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా తన స్టడీని పక్కన పెట్టి మరెన్నో పావురాల పందెల్లో పాల్గొంటూ గొడవలు తెచ్చుకుంటూ తన లైఫ్ ని అయితే లీడ్ చేస్తాడు. అయితే ఇలా చేయడం వల్ల తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ అలాగే తన ఫ్యామిలీ కూడా తన వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ కూడా స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి ఒక 10 minutes క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసం తీసుకున్న తర్వాత ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో ఒక పక్క ఎమోషన్ ని జనరేట్ చేస్తూ ఇంకొక పక్క మంచి యాక్షన్ సీన్స్ చూపిస్తూ నెక్స్ట్ లెవెల్లో అయితే రన్ అవుతుంది. అయితే మూవీ లాస్ట్ 30 minutes ప్రీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ తో అయితే రన్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 ఆరంభం. ఇది కూడా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. రీసెంట్ డేస్ లో తెలుగులో వచ్చిన ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇదొకటి. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో మిగిల్ ఒక హత్య కేసులో జైలు జీవితం అనుభవిస్తాడు. అయితే రేపు మార్నింగ్ తనకి ఉరిశిక్ష అనగా సెల్ నుంచి ఊహించిన విధంగా తప్పించుకుంటాడు. అయితే ఎంతకీ మిగిల్ ఎవరిని హత్య చేశాడు, చేయడానికి గల రీజన్ ఏంటి అండ్ ఫైనల్ గా ఎలా తప్పించుకున్నాడు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగే తన సెల్ నుంచి తప్పించుకునే సీన్ ని చూపిస్తూ నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని పెంచేలా చేసి మంచి స్క్రీన్ ప్లే తో ఒక 40 minutes వరకు అయితే రన్ అవుతుంది. ఇక అక్కడ నుంచి అనుకుంటా ఒక 30 minutes అయితే మూవీ బాగా స్లో డౌన్ అయిపోతుంది. బట్ ఆ 30 minutes లో కూడా మంచి స్క్రీన్ ప్లే తో అయితే రన్ అవుతుంది. మంచి ఎమోషన్ ని జనరేట్ చేసే సీన్స్ అయితే ఉంటాయి. వన్స్ ఆ 30 minutes గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి నెక్స్ట్ టైం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ ఇంకా పెంచేలా చేస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. లాస్ట్ 30 minutes మాత్రం స్క్రీన్ ప్లే పరిగెడుతుంది. మూవీని ఎలా ఎండ్ చేస్తారో అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఆహాలో అండ్ ప్రైమ్ లో కూడా తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 ఆర్ట్ స్పోర్ట్. ఇది ఒక డ్రామా ఫిలిం. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సినిమా డైరెక్టర్ అవుదాం అనుకునే మహమ్మద్ సఫీ ఒకరోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే తను అందరిలా రొటీన్ స్టోరీస్ ని కాకుండా ఏదైనా గ్రిప్పింగ్ గా ఉండే స్టోరీస్ ని జస్ట్ 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అయితే ఈ 10 minutes లో తను ఒక గ్రిప్పింగ్ స్టోరీ చెప్పి ఆ నెక్స్ట్ 1 hour లో ఒక 4 stories అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఆ 4 stories కూడా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ తో అయితే ఎండ్ అవుతాయి. అయితే ఫైనల్లీ ఆ 4 stories ఏంటి, ఆ 4 stories
స్టోరీస్ లో ఉండే ట్విస్ట్స్ ఏంటి అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ లో ఫస్ట్ ఎపిసోడ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఈ ఎపిసోడ్ ను మాత్రం కొద్దిగా స్పేసెన్సీ మీద చూస్తే నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ తో అయితే ఎండ్ అవుతాయి. అయితే ఈ 4 స్టోరీస్ లో ఒక స్టోరీ అవుట్ ఆఫ్ స్టోరీ అయితే మిగిలిన 3 స్టోరీస్ కూడా మన రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బట్టే ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం చిరాకు తెప్పిస్తుంది. సెకండ్ ఎపిసోడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ తో అయితే ఎండ్ అవుతుంది. ఇక థర్డ్ ఎపిసోడ్ అయితే పర్లేదు బాగానే అనిపిస్తుంది. ఇక ఫోర్త్ ఎపిసోడ్ అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది మనకి. నిజంగా ఈ సమాజంలో జరిగే కొన్ని రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు కాబట్టి ఈ మూవీని మస్ట్ అండ్ షుడ్ బి వాచ్ చేయండి. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 మ్యూజిక్స్ ఆఫ్ మూర్తి. రీసెంట్ డేస్ లో ఓటీటీలో వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ అండి ఇది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మూర్తి ఒక మ్యూజిక్ షాప్ ని నడుపుతూ తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో టెక్నాలజీ మారడం వల్ల తన షాప్ కు రావాల్సిన ఆదాయం మొత్తం తగ్గిపోతుంది. అయితే ఇది నచ్చిన తన ఫ్యామిలీ ఈ షాప్ ని ఎలాగైనా అమ్మేయాలనుకుంటారు. అయితే ఇంకొక పక్క మూర్తి డీజే నేర్చుకుని ఎలాగైనా తన ఫ్యామిలీని మంచి పొజిషన్ కి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. అయితే ఈ ప్రాసెస్ లో ఫైనల్ గా డీజే నేర్చుకున్నాడా లేదా, డీజే నేర్చుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ మూవీ కూడా చాలా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అయితే ఎమోషనల్ గా మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మూవీలో ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేకుండా కొంతవరకు స్టోరీ ఫ్లాట్ గానే వెళ్ళిపోతుందని చెప్పాలి. కానీ కొంతవరకు ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే అయితే రన్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే చేస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. ఇక ఫైనల్ గా నెంబర్ 7 బూమర్ అంకుల్. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం. మీరు అన్ని మూవీస్ కవర్ చేశాము అంటే ఈ ఫిలిం ని జస్ట్ 1 టైం అయితే ట్రై చేయండి. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో నేసన్ ఒక బ్రిటిష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని రోజులకి వాళ్ళిద్దరికి పడక డైవర్స్ కోసం అప్లై చేసినప్పుడు తన భార్య ఒక కండిషన్ పెడుతుంది. తన పూర్వీకులు స్టే చేసిన భవనంలో ఒక రోజు స్టే చేయాలని కోరుతుంది. అయితే ఎందుకు అలా కోరింది, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మాత్రం కేజీఎఫ్ మాదిరి స్టార్ట్ అవుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ వరకు ఎలాంటి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకుండా, ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేకుండా స్టోరీ ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. అయితే మూవీ మధ్యలో చిన్న కామెడీ సీన్స్ వల్ల కొంతవరకు ఎంగేజింగ్ చేస్తూ వెళ్తుంది. అయితే మూవీ ప్రీ క్లైమాక్స్ మాత్రం పర్లేదు బాగానే అనిపిస్తుంది. అయితే మీరు మాత్రం ఈ మూవీని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఖాళీగా ఉంటే మాత్రం ట్రై చేయండి. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని ఓటీటీ మూవీ సజెషన్స్ కోసం అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.